హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు అరటికాయ బజ్జీ వేసుకుందామండి. దాంతోపాటు ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ కూడా వేసుకుందామండి. ఎందుకంటే అందరూ ఒకటే రకం తినరు కదా, అందుకే 2-3 రకాలు చేస్తాను. అరటికాయకి ఇట్లా చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకోకుండా కట్ చేస్తే కూడా ఏం కాదు, కానీ చెక్కు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది హెల్త్కు మంచిదండి అరటికాయ బజ్జీ. ఇంతేనండి, నేను తీసినట్టుగా సింపుల్గా తీసేసుకోవచ్చు. పీలర్ తోటి తీసుకోవచ్చు లేదా కత్తితో తీసుకోవచ్చు. ఆ కత్తి షార్ప్ ఉంటుంది కాబట్టి కత్తితో తీస్తున్నాను. ఆ చెక్కు తీసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసేసి ఉప్పు వేసి అందులో వేయాలండి, లేకపోతే నల్లగా అవుతుంది అది. 2 అరటికాయలు అట్లే తీసుకున్న తర్వాత దాన్ని ఇట్లా నిలువున కట్ చేసుకోవాలండి. ఒక అరటికాయను 6 పీసెస్ చేసుకుంటే సరిపోతుందండి, 6-7 పీసెస్. ఇట్లా పొడుగులో కాకుండా మీరు అడ్డం కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే బజ్జీలు చిన్నగా వస్తాయి అంతే. మరీ పలచగా ఉండొద్దు, మరీ మందం ఉండొద్దు అండి, మీడియం. చూడండి నేను ఎట్లా కట్ చేసినో ఆ విధంగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసినవి అందులో ఉప్పు నీళ్ళలో వేసి కొద్దిగా కడిగినట్టు చేస్తే అవి బ్లాక్ కావు, నల్లగా కావు. దాని తర్వాత ఆలుగడ్డ కూడా చెక్కు తీసుకోవాలండి. 2 ఆలుగడ్డలు వేసుకుంటున్నాను. ఆలుగడ్డ కూడా చెక్కు తీసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇట్లా 2 ఆలుగడ్డలు చెక్కు తీసుకున్న తర్వాత వాటిని కూడా స్లైసెస్ కట్ చేసుకోవాలి. సేమ్ మనం అరటికాయలు ఎట్లా కట్ చేసుకున్నామో ఇవి కూడా అంతేనండి. ఇవి కూడా మరీ మందం ఉండొద్దు, పలసగా ఉండొద్దు, మీడియం. చూడండి స్లైసెస్ ఎంత కట్ చేస్తున్నానో అట్లా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీళ్ళలో వేసి పక్కా పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిర్చి అండి, ఒక 5 వేస్తున్నాను. వాటిని ఇట్లా నిలువున చీరి లోపల గింజలు తీసేయాలండి. ఎందుకంటే పిల్లలు గింజలు ఉంటే కారం అయితే తినలేరు. గింజలు తీసేసి దానికి కొద్దిగా టమాటా చట్నీ పెడుతున్నానండి. పుల్ల పుల్లగా కారం కారం మంచుకుంటుంది అది. ఎందుకంటే దీనికి ఈ 5 మిర్చిలకు మళ్ళీ సపరేట్గా మనం మసాలా నూరలేము. ఇంతేనండి, వీటికి మసాలా పెట్టి పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి 1 గ్లాసున్నర అండి, అంటే ఒక 400 గ్రాములు. ఒక పావు గ్లాసు బియ్యం పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడి. ఇది ఓమ అండి, 1 టీ స్పూన్ ఓమ మంచిగా చేతితో నలిసి అందులో వేసుకోవాలి. కొద్దిగా తినే సోడా అండి, ఒక 1/2 టీ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూను నూనె కూడా పోసుకొని మంచిగా పిండి మామూలుగా కలుపుకోవాలి, వాటర్ పోయకుండా ఫస్ట్. ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలండి. ఉండ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లే కానీ కొద్ది నీళ్ళు పోసుకుంటూ కలపాలి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైనాయి అనుకో మళ్ళీ పిండి వేయాలి, మళ్ళీ కలుపుకోవాలి, అదంతా ఇబ్బంది ఉంటుంది. చూడండి, ఈ మోస్తారుగా కలుపుకున్న తర్వాత మంచిగా గిలగొట్టాలి దాన్ని. ఎంత బీట్ చేస్తే అంత మంచిగా వస్తాయి బజ్జీలు. మామూలుగా మనం చేతితోటి ఇట్లా అంటే జారుడుగా ఉండాలి. ఈ మోస్తారు ఇంకా కొద్దిగంత చూడండి, సరిపోయింది. ఒక ఏలు ఇట్లా ముంచి తీస్తే మనకు ఏలుకు అంటుకోవాలండి పిండి. ఇప్పుడు మన అరటికాయ బజ్జీలు ఆ కట్ చేసిన స్లైసెస్ ఇందులో ముంచి తీసి వేసేయడం అంతే. నేను ఎలా వేస్తున్నానో చూడండి, ఆ విధంగా వేసుకొని 1 నిమిషం ముంచిన తర్వాత వాటిని తిప్పుకోవాలి. ఇట్లా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు కలుసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ ఉండాలి, హై ఫ్లేమ్ ఉండొద్దు. ఎట్ ది సేమ్ టైం లో ఫ్లేమ్ కూడా ఉండొద్దు. ఓకేనండి, ఇప్పుడు అంటే ఫస్ట్ షాంపిల్గా అన్నీ వేసి చూపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు అరటికాయ బజ్జీ తర్వాత ఆలు బజ్జీ వేస్తున్నానండి.
ఆలుగడ్డ స్లైసెస్ అందులో ముంచి తీసి వేసుకోవాలండి, అంతే. ఒక్క నిమిషం తర్వాత వాటిని కూడా ఉల్టా వేసుకోవాలి. మళ్ళీ రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా కలుసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కలుసుకుంటే మంచిగా కడకుంటాయి, మంచిగా క్రంచీగా ఉంటాయండి. ఓకేనండి. తర్వాత ఇప్పుడు మిరపకాయ బజ్జీ చేద్దాం. ఇంతేనండి, ముంచాలి, గిన్నె అంచుకు ఇట్లా గుంజుకుంటూ అందులో వేసేయాలి. చాలా సింపుల్ అండి. వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మాడనివ్వద్దు, పచ్చిగుండనివ్వద్దు, మీడియంగా కాల్చుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మిగతా బజ్జీలన్నీ వేసుకుందామండి. అరటి బజ్జీలు, దీని తర్వాత ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీలు అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు వేసిన అరటికాయ బజ్జీలు అండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇంతేనండి, అన్నీ బజ్జీలన్నీ వేసుకుందాము. ఇవి ఆలు బజ్జీ, తర్వాత అరటికాయ బజ్జీ అన్నీ వేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో, మంచి క్రంచీగా ఉన్నాయండి. చూడ్డానికి తినడానికి చాలా బాగుంటాయండి, ఎక్సలెంట్గా ఉంటాయి. వీడియో చూసినా చాలా థ్యాంక్స్ అండి. అరటికాయ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ.